జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్ళీ కైవసం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో పనిచేస్తుంది. ఈ మేరకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల కార్యకర్తల సమావేశాలు ప్రత్యక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 6 డివిజన్లకు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మరియు ముఖ్య నేతలందరినీ కూడా డివిజన్ల వారిగా, బూత్ స్థాయిల వారిగా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా అనేక డివిజన్ల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశాలకి ప్రత్యక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు పద్మరావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అదేవిధంగా బూత్ స్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే ఈ తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశాలకి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా సరే రేపు హైదరాబాద్ లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడం అనేది ఒక గీటురాయిగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డివిజన్ల ఇన్ఛార్జ్ అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా హైడ్రా పేరుతో ఈ రోజు ప్రజల్ని భయప్రాంతం గురి చేస్తుంది. ముఖ్యంగా బస్తీలలో నివసించే ప్రజలు ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీరు గులాబీ పార్టీని గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ యొక్క మరణంతో ఖాళీ అయిన ఈ సీటు కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే ఖచ్చితంగా గులాబీ పార్టీని గెలిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వైపు చెప్తా ఉంది. మొత్తం కూడా డివిజన్ల వారిగా చూస్తే రహమత్ నగర్ డివిజన్ కి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, యూసఫ్గూడ డివిజన్ కి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బోరబండ డివిజన్ కి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ తో పాటు షేక్పేట డివిజన్ కి ఎమ్మెల్సీ దాసో శ్రావణ్, వెంగళరావు నగర్ డివిజన్ కి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎర్రగడ్డ డివిజన్ కి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. మొత్తం కూడా 6 డివిజన్లకి 6 ఇన్ఛార్జీలు నియమిస్తూ మళ్ళీ బూతుల వారికి కూడా ఇన్ఛార్జీలు నియమిస్తూ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీంతో పాటు పార్టీ పరంగా సర్వేలు చేయించడంతో పాటు ప్రైవేటు సంస్థలతో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్వేలు చేయిస్తున్నామని చెప్పి కేటీఆర్ తెలుపుతున్నారు. ఏదేమైనా మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీలో పనిచేసినప్పటి నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు ముఖ్యంగా దాదాపు 1,00,000కు పైగా ఓట్లున్న ముస్లిం మైనార్టీల పైన బీఆర్ఎస్ ప్రధాన దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకి హైదరాబాద్లోని ఓటర్లో కూడా ముస్లిం మైనార్టీల ముఖ్య నేతలతో పాటు పలువురు కార్యకర్తలతో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాబట్టి ముస్లిం మైనార్టీల పైన ప్రధాన దృష్టిని ఆకర్షించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముస్లిం మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది చేయకపోగా అనేక నష్టాలు చేస్తుందని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి దాదాపు 1,00,000కు పైగా ఓటున్న ముస్లిం మైనార్టీలే లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పావులు కలుపుతుందని చెప్పి అనుకోవాలి. దాంతోపాటు ఇతర సామాజిక వర్గాలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి. ముందు ఆ విధంగా దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ వేదికగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే మాగంటి యొక్క ఆశయం నెరవేరాలంటే, ఆయన చేసిన సేవలు మళ్ళీ తిరిగి రావాలంటే ఖచ్చితంగా డివిజన్లలో ఉన్న కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కానీ, బూత్ స్థాయి కార్యకర్తలు కానీ అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించేందుకు ముందుకు పోవాలని చెప్పి కాబట్టి కేసీఆర్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కానుకగా అప్పచెప్పాలని కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు గౌడ్, మహమూద్ అలీతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, తర్వాత పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఇంకా ముఖ్య నేతలు అందరూ కూడా జూబ్లీహిల్స్ ఇప్పటికే మోహరించడం జరిగింది. కాబట్టి అధికార పార్టీ యొక్క కుట్రలను ఎన్ని అడ్డుకట్ట వేసి ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం గట్టిగా నిలబడాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక గీట్రాయిగా మనం ముందుకు పోవాలని చెప్పి ఈరోజు కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మరొకసారి గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. శ్రీకాంత్ రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్.